మోహన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, వాసవి కన్యకా పరమేశ్వరి స్వరూప విశిష్టత ఏంటో తెలియజేస్తారా? భాగవతం దశమస్కంధం ఆధారంగా యోగమాయా స్వరూపురాలైనటువంటి ఆ పరమేశ్వరే వాసవి పరమేశ్వరిగా అవతరించిందని స్పష్టంగా తెలుస్తుంది. సందర్భం ఏంటంటే, భాగవతంలో దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ యోగమాయాదేవిని పిలుస్తారు, స్మరించి రమ్మని పిలుస్తారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైతే అమ్మవారిని కోరతారు, నందగోకులంలో నందమహారాజు కుటుంబంలో అవతరించు అని. అంతకుముందు ఆదిశేష స్వరూపమైనటువంటి బలరాముల వారి యొక్క జన్మ కూడా కారణం అమ్మవారు అన్నారు. అట్లా కృష్ణ పరమాత్మ మధురానగరంలో జన్మిస్తే అదే సమయంలో నందగోకులంలో యశోదాదేవి గర్భంలో జన్మించిన యోగమాయ స్వరూపురాలు ఒక అంశతో మనకి ఇక్కడ కన్యకా పరమేశ్వరిగా భావన చేయవచ్చు. ఎందుకంటే అమ్మవారికి మహావిష్ణువు చెప్తారు, నువ్వు నా ప్రతిగా అక్కడ అవతరిస్తే భవిష్యత్తులో నీకు అనేక ప్రదేశాల్లో అనేక నామాలతో నువ్వు దేవాలయాల్లో జీవులందరి చేత అర్చించబడతావు అని చెప్పారు. అట్లా చెబుతూ దుర్గాదేవి నువ్వే, అన్నపూర్ణాదేవి నువ్వే, విశాలాక్షి నువ్వే, అట్లాగే కామాక్షివి నువ్వే, కాళికాదేవి నువ్వే, భద్రకాళివి నువ్వే, అట్లాగే వాసవిగా కూడా నువ్వే ఉంటావు అని చెప్పారు. కనుక యోగమాయా స్వరూపులైనటువంటి మహాశక్తి స్వరూపురాలే మనకి ఆర్యవైశ్యులు పూజించేటువంటి కన్యకా పరమేశ్వరిగా గమనించవచ్చు. కనుక ఇది ఒక వర్ణానికి మాత్రమే పరిమితి చేసి అమ్మవారు వర్ణానికి మాత్రమే అనేటువంటి భావన చేయకూడదు. మామూలుగా మనకి కులదేవతలు ఇష్టదేవతలు రెండు రకాలుగా ఉంటారు. ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క దేవత ప్రధాన దేవతగా, ఆ దేవతని పూజించింది ఏ కార్యక్రమం చేయకూడదు అనేటువంటి సంప్రదాయం ఉంది. కనుక ఆ పద్ధతి ప్రకారం కన్యకా పరమేశ్వరిని వాసవి కన్యకా పరమేశ్వరిగా చెబుతూ వైశ్యులు, ఆర్యవైశ్యులు పూజించడం అనేది బయటికి కనబడే విషయం. కానీ యథార్థంగా శక్తి స్వరూపిణి, పరిపూర్ణమైనటువంటి శక్తి స్వరూపిణిగా మనం వాసవి కన్యకా పరమేశ్వరిని భావన చేయాలి. అమ్మవారికి ఆమెకి తేడా లేదు. ఆమె శారదాదేవి, ఆమె యోగమాయాదేవి, ఆమె పార్వతి, ఆమె లక్ష్మి, ఆమె సరస్వతి, సర్వ చైతన్య స్వరూపురాలుగా మనకి వాసవి కన్యకా పరమేశ్వరి భావన చేయవాలి. కనుక కానీ బ్రాహ్మణులకి ఎట్లా అయితే గాయత్రీదేవిని చెప్పారో అట్లా వైశ్యులకి కన్యకా పరమేశ్వరిని కులదేవతగా చెప్పారు. కనుక కులదేవతగా వారికి పరిమితంగా చేయకుండా ఆమెని సర్వచైతన్య స్వరూపిణిగా భావన చేయడం అనేది విశిష్టంగా గమనించదగ్గన విషయం. అందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరిని పూజించవచ్చు అనేటువంటి విశాల దృక్పథం భాగవతంలో దశమస్కంధంలో మనకి రేఖామాత్రంగా కనబడుతుంది. గురుగారు, ఇక మరో సందేహం, హరే రామ హరే కృష్ణ అనేది నామమా మంత్రమా? సాధారణంగా ఒక్కొక్క యుగంలో మంత్రభాగాలు చెప్పబడ్డాయి. అంటే బీజాక్షర సంపూరీకరణతో ప్రణవంతో కూడినటువంటి అంగన్యాసకరన్యాసాలతో ఉండేదాన్ని మంత్రం అంటారు. కేవలము భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకొని ఆశ్రయిస్తే దాన్ని నామంగా చెప్పబడ్డారు. మీరు అన్నట్లుగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది కలిలో జీవులందరినీ తరించడానికి కలిలో ప్రధానంగా చెప్పబడినటువంటి అది మంత్రం అనండి, నామం అనండి. కానీ దాని నామం అనే ప్రచారం చేయబడింది. ఎందుకంటే ప్రణవంతో ఉంటే మంత్రం అవుతుంది. కనుక ఏ విధంగా రామ తారక నామం ఉందో, అష్టాక్షరి మహామంత్రం ఉందో, ఆ మంత్రాలు కూడా నామంగా మార్చారు. ప్రణవం తీసేసి నమశివాయ అంటే అది నామం అవుతుంది. అట్లాగే నారాయణాయ, ముకుంద, గోవింద, రామ, కృష్ణ అంటే నామాలు అవుతాయి. అదేవిధంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కలిలో జీవులందరూ తరించడానికి ఇది నామంగా చెప్పారు. కనుక నామం అనేటప్పటికీ అందరికీ యోగ్యంగా ఉంటుంది. అంటే అందరూ సర్వకాల సర్వావస్థల్లో, అంటే ఏదో పూజా మందిరంలోనే కూర్చొని చేస్తే అది మంత్రం అవుతుంది. జపం కానీ పూజ కానీ అది దేవాలయంలోనో ఏదో పవిత్రమైనటువంటి నదీ తీరంలోనో దేవమందిరం దగ్గర అనుష్ఠాన కేంద్రంలోనో చేస్తే మంత్రం అవుతుంది. కానీ ఇది వేదవ్యాస భగవానుడు కలిలో జీవులందరూ తరించడానికి, ఎప్పుడైనా కూడా భగవన్నామాన్ని స్మరించి తరించడానికి కలిలో నామైవ కేవలం అన్నారు. అంటే కలిలో జీవులు ఉద్ధరించబడాలంటే భగవంతుడి నామము అనేటువంటి నావ ద్వారా తరించాలి. కనుక ఇది పూర్తిగా పరిపూర్ణంగా నామమే అవుతుంది. ఈ నామం ద్వారానే జీవులందరూ తరించవచ్చు. మనం పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయడం కంటే కలియుగంలో నామము ద్వారా తరించాలని ఇది కలి సంతారణ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి నామం.
గురుగారు, దశవిధ దానాలు అంటే ఏమిటి? వీటిని దానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? సాధారణంగా దానాలు, దశదానాలు అనేటప్పటికి మనకి పితృ కార్యక్రమాల్లో చేసే దానాలుగానే పరిమితంగా భావన చేస్తాం. కానీ ఇది వైశాఖ మాసంలో బాగా విశేషంగా తలుచుకోదగినటువంటిది ఈ ప్రశ్న. 10 రకాల దానాలు జీవితంలో ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అసలు నిత్యదానం చేయమని సనాతన వైదిక సంప్రదాయం చెప్పింది. పొద్దున్న లేచిన తర్వాత మన నిత్యకృత్యం చేసుకొని ఏదైనా ఒక దానం చెయ్యండి, మనం భోజనం చేయకూడదు అన్నారు. అది గోదానం కావచ్చు, భూదానం కావచ్చు, హిరణ్యదానం కావచ్చు, స్వర్ణదానం కావచ్చు, తిలదానం కావచ్చు, జలదానం కావచ్చు. ఏదో ఒకటి ఒకరికి ఇంత ఇచ్చి మనం అనుభవించాలి అనేటువంటి సంప్రదాయంలో చెప్పబడింది. అట్లా చెప్పబడినటువంటి దానాల్లో 2 రకాలు చెప్పారు. ఒకటేమో దశదానాలు అన్నారు, ఒకటి షోడశ దానాలు అన్నారు. దశదానాలు అంటే 10 రకాల దానాలు, షోడశ దానాలు అంటే 16 దానాలు. అయితే ఇది మనము సాధారణంగా ఏంటంటే మనం ఒకసారి చేసిన దాన్ని అన్నిటికీ దానికే అన్వయించుకుంటూ ఉంటాం, ప్రమాదంగా భావన చేస్తూ ఉంటాం. కానీ ఈ దశదానాలు కేవలం పితృకార్యాలకి మాత్రమే కాదు, జీవితాంతం చేయదగింది. అవి ఏమిటంటే గోదానము, భూదానము, తిలదానము, స్వర్ణదానము, తర్వాత ధాన్యదానము, శయ్యాదానము, రకరకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 10 తీసుకొని చెప్పారనమాట. అంటే బియ్యాన్ని దానం చేయి, నువ్వుల్ని దానం చేయి, గోవుని దానం చేయి, భూమిని దానం చేయి, బంగారం దానం చేయి, నువ్వులు దానం చేయి. ఇటువంటి దానాలు 10 దానాలుగా చెప్పబడ్డాయి. ఈ 10 దానాలు కూడా నిరంతరం కూడా చేస్తూ ఉండమని శాస్త్రం చెప్పింది. ఈ 10 దానాలు చేయడం వల్ల ఉత్తరోత్తర మనం పితృలోకానికి వెళ్ళవలసి వస్తే అడ్డంకులు వెళ్ళిపోతాయి. కనుక జీవితంలో ఒకేసారి కాకుండా అనేక పర్యాయాలు చేయదగినటువంటి దానాల్లో గోదానము, భూదానము, తిలదానము, స్వర్ణదానము, ఆ తర్వాత రజత దానం అంటే వెండి, బంగారము, వెండి కూడా. ఇట్లా గొడుగు దానం చేయడం, చెప్పులు దానం చేయడం. ఇప్పుడు ఉదాహరణకి వైశాఖ మాసం ఉందనుకోండి, ప్రతిరోజు కూడా జలకుంభ దానం చేయమన్నారు. నీటిని ఒక కడవలో కానీ ఒక పాత్రలో కానీ పెట్టి నీటిని దానం చేయమన్నారు. కనుక ఈ దశదానాల్లో ఈ దానం కూడా విశేషంగా చెప్పబడింది. జీవుల్ని తృప్తిపరిచి అవతలి వారు కూడా జీవించడానికి యోగ్యత కల్పించడానికి, సౌకర్యం కల్పించడానికి ఇచ్చేటువంటిదే దానం. ఇంకొక ప్రమాణం ఏం చెప్పారంటే శాస్త్రంలో, నువ్వు ఇస్తేనే నీకు పుడుతుంది అన్నారు. జో కరే ఓ భరే అంటారు హిందీలో. అట్లాగే మనం ఏది ఇస్తే అది మనకు పుడుతుంది. కనుక ఈ దానాలని విశేషంగా చెప్పారు. ఈ 10 దానాలని ఒక వ్రతంగా కనుక ఎవరైతే చేస్తారో మళ్ళీ జన్మ అనేది ఉండదు అంటారు. కనుక దశదానాలు చాలా గొప్పవి. గురుగారు, అంతరాత్మ ప్రబోధం ప్రకారమే నడుచుకోవాలి అని చెప్తారు. అంతరాత్మ అంటే ఏమిటి? మనసు, అంతరాత్మ ఈ రెండు ఒకటేనా, వేరువేరా? సాధారణంగా మన ప్రాచీన వైదిక సంప్రదాయంలో ఏంటంటే మనసు ఎక్కడుంది అంటే మనసు హృదయమా, బుద్ధ, మెదడ, ఇవన్నీ రకరకాల ఆలోచనలు చేశారు. కానీ మనసు అనేది వేరు, హృదయం వేరు. అంతరాత్మ అనేది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మ ఎటువంటిదంటే మామూలుగా జీవాత్మ, పరమాత్మ అనేటువంటి పదాలు విన్నారు కదా వేదాంత పరిభాషలో. అట్లాగే ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది, ఒక జీవికి సంబంధించిన విషయం. మనసు అనేది మనం శరీరం ఉన్నంత వరకే ఉండేది మనసు. శరీరం వెళ్ళిపోయినా ఉండేది ఆత్మ లేదా జీవుడు. ఆత్మ, జీవుడు పర్యాయ పదాలే. కనుక ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, ఒక ప్రమాణం చేసినప్పుడు కానీ, ఎవరి దగ్గర వ్యవహరించేటప్పుడు కానీ ఆత్మసాక్షిగా వ్యవహరించమన్నారు. ఈ ఆత్మసాక్షిగా వ్యవహరించడాన్నే అంతరాత్మ అన్నారు. అంటే లోపల ఉండేటువంటి జీవుడు ఏదైతే ఉంటాడో ఆ జీవుడికి చైతన్యం కలిగించడానికి, జీవుడిని ఉద్ధరించడానికి అంతరాత్మ ప్రబోధకంగా చేయమన్నారు. అంటే అర్థం ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనం పనులు చేస్తూ ఉంటాం. ఏది? మనస్సు, వాక్కు, కర్మ. ఈ మూడింటిని ఏకీకృతం చేసి మనసులో ఏదనుకుంటావో అదే వాక్కులో ఉండి, ఆ వాక్కులో ఉన్నదే క్రియగా మార్చుకొని త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తారో వాడు ఆత్మశుద్ధి కలిగి ఉంటాడు. కనుక ఈ ఆత్మశుద్ధి కలిగించడానికి, ఉత్తరోత్తర జన్మల్లో ప్రయోజనం కలిగించడానికి అంతరాత్మ ప్రబోధంగా చేయమన్నారు. అంటే అర్థం ఏంటంటే సాధారణంగా లోకంలో అందరికీ ప్రచారమైన మాట ఏంటంటే ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే బిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మనం ఎవరికీ తెలియకుండా వ్యక్తిగతంగా ఒక రకంగా ప్రవర్తిస్తుంటాం, బయట 10 మందిలో ఒక రకంగా ప్రవర్తిస్తుంటాం. ఇట్లా బయట లోపల అనేటువంటి 2 భావాలు లేకుండా సర్వకాల సర్వావస్థల్లో హృద్గతంగా, హృదయపూర్వకంగా ప్రవర్తించడమే అంతరాత్మ ప్రబోధకంగా ప్రవర్తించడం అని. అంటే నీ మనసులో ఏదైతే ఉందో అదే నువ్వు వ్యక్తం చేయి. మనసులో ఒకటి అనుకొని ఎదురువారిని వీడెందుకు వచ్చాడరా బాబు అనుకొని మనసులో అనుకొని నమస్కారం బాగున్నారా అంటారు కొంతమంది. అట్లా 2గా లేకుండా ఏకీకృతంగా ఉండడాన్నే అంతరాత్మ ప్రబోధం అంటారు. కనుక ఆత్మశుద్ధితో పరమాత్మ సర్వజీవుల్లో ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకంతో
మనం అంతరాత్మ ప్రబోధంగా అంటే లోపల ఆత్మకు కూడా జస్టిఫై చేసుకోవాలి. అంటే నువ్వు బయట వ్యవహరించే వ్యవహారము నీ ఆత్మకు కూడా అది నిజం అనిపించాలి, యథార్థంగా అనిపించాలి. అంటే బయటికి 10 మందిలో ఇచ్చగానికో మెప్పుకోలు కోసమో లేకపోతే మంచివాడు అనిపించుకోవడానికో ప్రవర్తించకుండా చిత్తశుద్ధితో ప్రవర్తించే ప్రవర్తనే అంతరాత్మ ప్రబోధంగా అంటారు. కనుక ఈ అంతరాత్మ ప్రబోధంగా చేసేటువంటి పనుల వల్ల మంచి తప్పించి చెడు జరగదు అనేటువంటి ఒక నమ్మకంతో మన వాళ్ళు సత్వగుణ ప్రధానంగా చేసేటువంటి పనులని అంతరాత్మ ప్రబోధంగా చేసేటువంటి పనులు అంటారు. కనుక ప్రతివారు కూడా నటించకుండా సహజంగా వ్యవహరించాలి. కనుక దాన్నే అంతరాత్మ ప్రబోధంగా చేయటం అంటారు. గురుగారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, దీనిలో అంతరార్థాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సందర్భంలో కర్మ విషయంలో వ్యగ్రుడైనటువంటి అర్జునుడిని కర్మవైపు నడిపించడానికి, కర్మబద్ధుణ్ణి చేయడానికి, ధర్మకర్మ నిర్వహణ కోసం అని చెప్పి అర్జునుడికి భగవద్గీతని కృష్ణ పరమాత్మ ప్రబోధిస్తారు. ఆ ప్రబోధంలో చేస్తూనే ఒక మాట చెప్పారు. ఏదో నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఇక్కడ నీ శత్రువులు చస్తున్నారు లేదా నీ బంధువులు చస్తున్నారు అనేటువంటి వద్దు, ఇదంతా చేయించేవాడిని నేను. కనుక నేను ఎప్పుడైతే ధర్మ సంస్థాపన చేయాలి అనుకుంటానో ధర్మాన్ని సుస్థిరం చేయడానికి నేనే స్వయంగా అవతరిస్తుంటాను. కనుక ఈ కర్మలన్నీ కూడా నా చేత చేయబడుతున్నవే. నిన్ను నిమిత్త మాత్రం చేసుకొని నేనే కర్మలన్నీ చేస్తున్నాను. ప్రతి జీవి యొక్క కర్మల వెనక నేనుంటాను, కర్మల యొక్క మూలంగా నేనుంటాను. కనుక కర్మ భావన కలిగించడానికి కూడా నేనే ఉంటాను. కనుక ఎప్పుడూ కూడా నేనే చేస్తున్నాను. ఎప్పుడైతే ధర్మానికి కొంచెం ఏదైనా ప్రమాదం ఏర్పడుతుందో ధర్మ సంస్థాపన కోసం నేను వస్తున్నాను అన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కనుక నన్ను నేను సృజించుకుంటానని పరమాత్మ చెప్తున్నారు. ఈ మాట ఎందుకన్నారంటే మామూలుగా పరమాత్మకి జన్మలు కర్మలు లేవంటాం మనం. అటువంటి జన్మలు కర్మలు గుణము అభిప్రాయాలు లేనటువంటి పరమాత్మ కేవల ధర్మ సంస్థాపన చేసి ధర్మాన్ని నిలబెట్టి యోగ్యులైన వాళ్ళకి క్షేమం కలిగించడానికి లోకక్షేమం కోసం నేనే వస్తాను. ఎప్పుడెప్పుడు వస్తాను అంటే ఎప్పుడెప్పుడైనా వస్తానన్నారు. యదా యదా హి, ఎప్పుడెప్పుడైతే నా అవసరం ఉంటుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ప్రమాదం ఏర్పడుతుందో ఆ ప్రమాదాన్ని నివారించడానికి నేనే వస్తాను. కనుక నేనే ఆయా యుగాలలో ఆయా అవతారాలలో భూమి మీదకి అవతరించి వస్తానని చెప్పి పరమాత్మ యొక్క అవతార ప్రయోజనాన్ని తెలియజేస్తూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పిన మాట ఇదే. మాటలను సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టుగా లోక ప్రసిద్ధమైనటువంటి మాట ఇది. మహాభారత యుద్ధం జరుగుతున్న సందర్భంలో యుద్ధానికి అంతా సిద్ధపడినటువంటి అర్జునుడు మోహానికి గురయ్యాడు. అంటే ఇది అర్జునుడిని అడ్డం పెట్టుకొని కృష్ణ పరమాత్మ చెబుతున్న సందర్భం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు మొదట్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం తర్వాత రాగద్వేషాలకు లోనయ్యి తన అనేటువంటి భావం కలిగి ఒక్కొక్కసారి వెనకడుగు వేయడం జరుగుతుంది. కనుక ఈ మాటలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ప్రతిజ్ఞ కానీ ఒక కార్యం కానీ మనం ప్రారంభించే సందర్భంలో ప్రతిజ్ఞ చేసే సందర్భంలో కానీ దృఢమైనటువంటి అభిప్రాయంతో ఉండాలి. దృఢభావన కలిగి ఉండి సర్వకాల సర్వావస్థల్లో అదే మాట మీద నిలబడి కార్యం పూర్తయ్యే వరకు పక్కకి జరగకూడదు. సంకల్పశుద్ధి ఎంత ఉంటుందో సంకల్ప స్థిరత్వం కూడా అంత ఉండాలని చెప్పి కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ప్రబోధిస్తూ చెప్పిన మాట ఏంటంటే నువ్వు కాదనుకున్నా ఇక్కడ ఆగేదేం లేదు, ఇది నీ పేరు మీద జరగాలని మాత్రమే నేను నిర్ణయించాను తప్పించి. అందుకనే ఇంకొక మాట అంటారు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని. నువ్వు నిమిత్త మాత్రుడు రానైనా నువ్వు కాకపోతే ఇంకోడైనా సరే ఈ పని చేయవలసిందే. ఇది నా చేత నిర్ణయించబడింది. ఎందుకంటే ధర్మ సంస్థాపన కోసం నేను అవతరించాను కనుక నా ధర్మ సంస్థాపనలో నా అవతార ప్రయోజనంగా ధర్మాన్ని నిర్వహించడానికి ధర్మ సంస్థాపన చేసి జీవులందరినీ రక్షించడానికి నేనుగా సంకల్పించుకున్నటువంటి మాట కనుక ఎప్పుడెప్పుడైతే లోకంలో ధర్మం లుప్తమవుతూ ఉంటుందో ధర్మము పద్ధతి లోక మర్యాద తప్పుతుందో అప్పుడప్పుడల్లా నేను భూమి మీద అవతరిస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి చెప్పినటువంటి సందర్భంగా దీన్ని మనం భావన చేయాలి. గురుగారు, మాసాలలో వైశాఖ మాసాన్ని మాధవ మాసంగా పేర్కొనడంలో ఆంతర్యం ఏమిటి? సాధారణంగా పరమాత్మ కాలస్వరూపుడు అన్నారు. పరమాత్మే స్వయంగా తాను కాలస్వరూపుడు అని చెప్పారు. కాలోస్మి అని స్వామి భగవద్గీతలో కూడా చెప్పిన మాట ఉంది. పరమాత్మే కాలస్వరూపంగా అవతరించి ఆయా కాలాల్లో ఋతువులుగా మాసాలుగా పక్షాలుగా రోజులుగా పరమాత్మ విభజించారు. అందులో వసంత ఋతువు 6 ఋతువులు 12 మాసాలు మనకి చెప్పబడ్డాయి.
ఈ వసంత ఋతువులో 2 మాసాలు ఉన్నాయి. మొదటి మాసం చైత్రము, రెండవది వైశాఖ మాసం. చైత్ర మాసాన్ని మధుమాసము అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాలగణనలో విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేటువంటి మాసాన్ని వైశాఖ మాసంగా చెప్పబడింది. ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా చెప్పబడేది ఏంటంటే ఇది జయంతి మాసం అని కూడా ప్రసిద్ధి. ఈ మాసంలో వచ్చిన జయంతులు మనకి ఏ మాసంలో కూడా రావు. ప్రారంభిస్తే అక్షతృతీయ ఒక పెద్ద జయంతిగా చేస్తాం మనం. ఆ తర్వాత శంకర జయంతిని చేస్తాం, శంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి చేస్తాం. ఆ తర్వాత రామానుజుల వారి జయంతి చేస్తాం, నృసింహ జయంతి చేస్తాం. ఇట్లా ఈ మాసంలో అనేకమైనటువంటి భగవంతుడికి సంబంధించిన ఆరాధన చేసేటువంటి మాసం. ఇంకొక విశేషం ఏంటంటే ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అనే పేరు ఉండడం వల్ల మనం ఈ మాసంలో ఏ పని చేసినా కూడా మాధవ పరబ్రహ్మ యొక్క ప్రీతి కోసం చేయాలి. అంటే ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, ఏ వ్రతం చేసినా, ఏం చేసినా కూడా మాధవ ప్రీతిగా. అంటే విష్ణుమూర్తికి ఉండేటువంటి నామాలలో మాధవుడు అనేటువంటి పేరు కూడా ఉంది. మాధవుడు అనే దానికి అర్థం ఏంటంటే లక్ష్మీదేవి యొక్క భర్త అని. మా అంటే లక్ష్మి, లక్ష్మీపతి అయినటువంటి శ్రీయపతి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి ఈ మాసంలో మాధవ మాస ఆచరణని చేస్తారు, మాధవ మాస వ్రతం అని చేస్తారు. మనకి సంవత్సరం మొత్తంలో ఉండేటువంటి మాసాలలో చైత్రమాసంలో రామచంద్రమూర్తిని అర్చిస్తే వైశాఖ మాసంలో మాధవమూర్తిగా విష్ణుమూర్తిని అర్చిస్తాం. ఇట్లా ఈ మాసంలో మొత్తం కూడా మాధవ మాస ప్రీతి కోసం దానాలు చేయడం, వ్రతాలు చేయడం, ఉపవాసాలు చేయడం, అనుష్ఠానాలు చేయడం అనేది ప్రధానంగా చెప్పబడింది. ఏ పని చేసినా కూడా సంకల్పం చేయాలి. ఉదాహరణకి కార్తీక మాసంలో మనం ఏ పని చేసినా దామోదర ప్రీతి అని ప్రార్థిస్తాం. అట్లాగే చైత్రమాసంలో అంతా కూడా లలితాదేవి కానీ రామచంద్రమూర్తి ప్రీతి కానీ చేస్తాం. వైశాఖ మాసానికి వచ్చేటప్పుడు కేవలం మాధవమూర్తిగా, పరమాత్మని లక్ష్మీపతిగా, శ్రీయపతిగా, ఐశ్వర్యకారకుడిగా మనకి కార్యసిద్ధి కలగడానికి కానీ కార్యజయం కలగడానికి కానీ మాధవ మాసంలో మనం దానాలు చేయాలనేటువంటి విషయం కూడా చెప్పబడ్డారు. కనుక వైశాఖ మాసం మాసాలలో చాలా విశేషమైనది. ప్రత్యేకంగా స్కాంద పురాణంలో వైశాఖ మాస మాహాత్యం అనే చెప్పారు. ఈ మాసం మొత్తానికి కూడా మాహాత్యం చెప్తూ ఏ రోజు ఏం చెయ్యాలని 30 రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన దానం చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇది గ్రీష్మ తాపం కలిగేటువంటి సందర్భం. ఋతువు గ్రీష్మం కాదు కానీ తాపము ప్రకృతి పరంగా గ్రీష్మ తాపం వస్తుంది కనుక దాహార్తితో జీవులందరూ బాధపడుతూ ఉంటారు కనుక జీవులందరినీ తృప్తిపరచడానికి జలదానం చేయమన్నారు. ఈ ఎండ యొక్క తాపాన్ని తగ్గించుకోవడానికి పాదరక్షలు దానం చేయమన్నారు. ఛత్రము అంటే గొడుగుని దానం చేయమన్నారు. ఇట్లాగే తెల్లటి బియ్యం, శ్రేష్టమైనటువంటి బియ్యాన్ని దానం చేసినా కూడా భగవంతుడి యొక్క ప్రీతి కలుగుతుందన్నారు. ఈ మాధవ మాసంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దేవాలయాల్లో, అన్ని దేవాలయాల్లో కూడా మంచి గంధంతో స్వామికి అభిషేకం చేయడం, మంచి గంధాన్ని ఒంటి నిండా లేపనం చేసి ఉంచడం అనేది ఈ మాసంలో చెప్పబడింది. శివాలయంలో అయితే ప్రత్యేకంగా ఈ మాసమంతా కూడా జలధారలు పడేటట్టుగా అభిషేకం చేయమన్నారు. అంటే మామూలుగా అభిషేకం చేసి వదిలిపెట్టేసేటప్పుడు గోముఖాన్ని తీసి పక్కకి పెడతాం. కానీ ఈ మాధవ మాసంలో విశేషంగా ఏం చెప్పారంటే తాపము బాగా కలిగే సందర్భం కనుక, వేడి ఎక్కువ, ఉష్ణం ఎక్కువగా ఉంటుంది కనుక నిరంతరము జలధారలు శివలింగం మీద పడేటట్టుగా నీటి ధారలు పడేటట్టు చేయమన్నారు. అదే సాలగ్రామ పూజ చేసేవారు గంధముతో మొత్తం సాలగ్రామం మొత్తం గంధం, మంచి గంధం, తెల్లటి గంధం, రక్తగంధం కాదు, తెల్లటి గంధాన్ని తీసి ఆ సాలగ్రామం మీద లేదా విగ్రహాల మీద, విష్ణు విగ్రహాల మీద మొత్తం కవచంగా వేసి ఉంచమన్నారు. ఆ తర్వాత ఈ మాధవ మాసంలో తులసి అర్చన కూడా విశేషంగా చెప్పారు. గంధంతో అర్చించడం, అభిషేకం చేయడం, ఆ తర్వాత తులసి అర్చన చేయడం అనేది మాధవ మాసం చాలా విశేషంగా చెప్పారు. ఈ వైశాఖ మాసం వసంత ఋతువులో వచ్చే 2వ మాసం, అందులో మాధవ ప్రీతికరమైనటువంటి మాసం కనుక చందనము, అందుకనే మీకు సింహాచలంలో చందన పూజ చేసేది కూడా ఈ వైశాఖ మాసంలోనే చెప్తారు. కనుక దేవాలయాల్లో విగ్రహాలు ఉన్నట్లయితే విగ్రహాలకి చందన లేపనం చేయడం, తులసి అర్చన, తులసి మాలలు వేయటం, పాదాల మీద తులసి ఆచ్ఛాదన చేయడం, శివాలయాల్లో అయితే బిల్వదళాలతో పాటు నీటి ధారల్ని నిరంతరము నీటి ధార పడేటట్లుగా అర్చన చేయడం అనేది మాధవ మాసానికి విశేషంగా చెప్పారు. మాసాలలో వైశాఖ మాసం చాలా విశేషమైనది, విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా గమనించాలి. గురుగారు, ఫలానా అవిష్టం నెరవేరితే ఫలానా మొక్కుబడులు చెల్లిస్తామని దేవుడిని ప్రార్థించవచ్చా? ఈ విషయంలో మన సంప్రదాయం ఏం చెప్తుంది? సాధారణంగా మొక్కులకి ప్రమాణం ఒకటి చెప్పారండి. ఆపద సమయంలో మాత్రమే మొక్కమన్నారు. కోరికలు తీర్చుకోవడానికి మొక్కులు మొక్కమని ఎక్కడా చెప్పలేదు. ఒక అన్నవరం సత్యనారాయణ స్వామి తప్పించి కోరికల కోసం కండిషనల్గా ఏ కార్యక్రమం చేయమని ఎక్కడా చెప్పలేదు. మన వాళ్ళు ప్రాపంచికంగా కలిలో కోరికలు ఎక్కువ ఉంటాయి కనుక ఈ రకమైన ప్రమాణం తీసుకున్నారు. కానీ
మొక్కులు ప్రమాద సమయంలో, ఆపద సమయంలో మాత్రమే. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం నుంచి బయటపడితే నేను ఈ పని చేస్తానని ఆపద సమయంలో మొక్కవచ్చు. వెంకటేశ్వర స్వామి కూడా ఆపద మొక్కులు వాడు అంటారు. స్వామి పేరే ఆపద మొక్కులు వాడు. కనుక మనం ప్రతిసారి వ్యాపార దృక్పథంతో నాకు ఇది చేస్తే నీకు ఇస్తాము, 1,00,000 రూపాయలు నాకు ఆదాయం వస్తే 10% ఇస్తాను, ఇటువంటి మొక్కులకి ప్రమాణం లేదు. ఇంకొకటి కూడా ఆలోచిస్తే మన పూర్వార్జితమైనటువంటి సుకృత దుష్కృత ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆపద సమయంలో మొక్కుకుంటే ఆపద నుంచి ధైర్యంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ భగవంతుడి దగ్గర వ్యాపార దృక్పథంతో మొక్కులు చేస్తే ఆ మొక్కులు ఫలించవు. కనుక ఇప్పుడు దొంగలు మొక్కుతారు, దొరలు మొక్కుతారు. ఇప్పుడు దేవాలయంకి వరుసలో లైన్లో నిలబడ్డారనుకోండి, ముందు వాడు ఏమనుకుంటాడు, నాకు విశేషమైన లాభం రావాలని దేవుడి దగ్గరికి వస్తాడు. ఆ వెనక ఉండేవాడు ఉంటాడంటే ఈ దేవాలయంకి వచ్చిన వాళ్ళ దగ్గర ఏదన్నా ధనం కానీ బంగారం కానీ దొరికితే నేను సగం హుండీలో వేస్తానని మొక్కే అవకాశం ఉంది. కనుక మొక్కులు అనేది మనం భగవంతుడి దగ్గర వ్యాపార దృక్పథంతో చేస్తే అది ఫలించవు. ఫలించినట్లు తాత్కాలికంగా కనపడినా దానివల్ల వచ్చే ఉపయోగం ఎటువంటిది లేదు. భగవంతుణ్ణి నిష్కామంగా పూజించమనే శాస్త్రం చెప్తోందండి. మన సనాతన వైదిక ధర్మం ఏం చెప్తోందంటే నిష్కామంగా నువ్వు భగవంతుణ్ణి అనుగ్రహం కోసం అర్చన చెయ్యి. ఇంకోటి ఏంటంటే భగవంతుడికి ఒక పేరుంది, భావగ్రాహి జనార్దన అని. అంటే భగవంతుడు మన భావాన్ని గ్రహిస్తాడు. నువ్వు గుడికి వచ్చావంటే ఎందుకు వస్తున్నావు అనేది భగవంతుడికి తెలిసిపోతుంది. ఈరోజు బలాని వాడు వస్తున్నాడు, వాడికి అనుగ్రహం కావాలి, వాడి ఆవేదనతో వస్తున్నాడు, ఆ కోరికతో వస్తున్నాడు, వాడి కోరిక వాడి అభిష్టం ప్రకారం నేను తీర్చాలని భగవంతుడి నిర్ణయంతోనే ఉంటాడు. కనుక మన అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే సంకల్పం కలగడం కూడా ఆయన యొక్క సంకల్పమే. ఆయన అనుగ్రహం లేకపోతే మనం గుడికి వెళ్ళాం, ఏ సినిమాకో వెళ్తాం. అంటే గుడి దాకా మనం వెళ్ళగలిగామంటేనే భగవంతుడి అనుగ్రహం. కనుక నిష్కామంగా, కోరికలు లేకుండా, ప్రయోజనాన్ని కోరుకోకుండా అన్నీ భగవంతుడే ఇస్తాడు, అన్నీ భగవంతుడికే తెలుసు. నాకు ఈ జన్మ ఇచ్చిన భగవంతుడు నా కోరికలన్నీ తీరుస్తాడు, నాకు ఏది యోగ్యమో అదే ఇస్తాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు పూజ చేసేటప్పుడు చివరికి ఒక మాట అనమన్నారు, యథాయోగ్యం తథా కురు. నాకు ఏది యోగ్యమైనదో అంటే నా ఎలిజిబిలిటీ ఏమిటో అది ఇమ్మని భగవంతుడిని అదే కోరమని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. కనుక కోరికల కోసం భగవంతుడిని ఆరాధించకూడదు. భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు కనుక ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి మాత్రమే భగవంతుడి ఆరాధన చేయాలి. భగవంతుడి ఆరాధన కానీ, ఉపవాసం కానీ, వ్రతం కానీ, జపం కానీ, తపం కానీ, పారాయణ కానీ ఏదైనా సరే మన నిత్య విధిగా చేయాలి, మన డ్యూటీగా చేయాలి తప్పించి ఫలితం కోసం చేయకూడదు. ఫలితాన్ని కోరి చేస్తే అది వ్యాపారం అవుతుంది కానీ ఆరాధన కాదు. భగవంతుడికి నిష్కామంగా శరణాగతి చేయడమే మన జన్మ యొక్క సార్థకతగా గమనించాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.